ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్ అనమాట. అంటే ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్. ఏజెంటిక్ ఏఐ అంటే కృత్రిమ మేధకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ వినియోగంలో భారత అగ్రగామిగా ఎదుగుతుందని. అంటే ఏజెంటిక్ ఏఐ అంటే అవసరానికి అనుకూలంగా భారత్లోని జనరేట్ చేస్తారు. అంటే తమ అవసరాల కోసం సొంతంగా ఏ ఏజెంట్ను తయారు చేసుకుంటారు అనమాట. ఇది ఏజెంటిక్ ఏఐ అంటే కృత్రిమ మేధకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ వినియోగం భారత అగ్రగామిగా ఎదుగుతుందని దేశీయంగా పలు వ్యాపార సంస్థలు దీన్ని మరింత దృష్టి పెడుతున్నాయని. దాదాపు 80% సంస్థలు తమ అవసరాల కోసం సొంతంగా ఏఐ ఏజెంట్ తయారు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. భారత్లో జనరేటివ్ ఏఐ ఏజెంటిక్ ఏఐ వినియోగంపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో విషయాలు వెల్లడయ్యాయి అన్నమాట. దీని ప్రకారం 80% భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లు తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. 80% భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లు తయారు చేసుకుంటున్నాయి. ఏ ఏజెంట్లు తయారు చేసుకుంటున్నాయి. ఏజెంట్కి ఏ విషయంలో గణనీయంగా మార్పులు చేసుకోవాలని ఇవి సూచిస్తుందని చెబుతున్నారు. 70% కంపెనీలు జెన్ ఏఈని ఆటోమేటిక్ కోసం ఉపయోగించుకోవడంపై ఆసక్తి కనపరిచారు. సగానికి పైగా కంపెనీలు దాదాపు 10 జెన్ ఏఐ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా నిర్దేశించిన పనులు పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏ సిస్టమ్ను అటానమస్ ఏజెంట్గా వ్యవహరిస్తారు. అంటే మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే మనిషి జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏ సిస్టమ్ని అటానమస్ ఏజెంట్గా వ్యవహరిస్తారు. అంటే ఇదే ఏజెంటిక్ ప్రయోగం. ఇందులో మన భారతదేశం టాప్లో ఉంది. వివిధ పనులు ప్రక్రియలను ఆటోమేటిక్ చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారన్నమాట. అంటే మనిషి జోక్యం అవసరం లేకుండా చేసుకుంటారు అన్నమాట. అలాగే వివిధ పనులు ప్రక్రియలు ఆటోమేటిక్గా చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారు. ఈ సాంకేతిక ఆసక్తి పెరుగుదలతో కొత్త ఆవిష్కరణలు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కంపెనీలు ఏఐని ఉపయోగించుకునే విధానంలో వస్తున్న మార్పును సూచిస్తుందని నివేదిక కూడా చెప్తుంది. ఇక్కడ సవాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ కొన్ని సవాళ్ళు కూడా ఉంటున్నాయి. తప్పిదాలు 36% ఉంటున్నాయి. పక్షపాతం 30% ఉంది. డేటా నాణ్యత 30% లాంటివి భారీ స్థాయిలో వినియోగదానికి సమస్యగా ఉంటుందన్నమాట. అంటే తప్పిదాలు 36% ఉంటుంది. పక్షపాతం 30% ఉంది. డేటా నాణ్యత 30% ఉంటుందన్నమాట. సమస్య అన్నమాట. దీన్ని వెంటనే వినియోగించకుండా వీలుగా ఉండే రెడీమేడ్ ఏఐని ఎక్కువగా కంపెనీలు ఎంచుకుంటూ ఉండడంతో అవసరాలు తగ్గట్టుగా వాటిని పెద్దగా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండటం లేదు. పైపెంచి కొన్నాళ్ళుగా కొరక కాకుండా పోయేలా ఉంటున్నాయి అన్నమాట. అంటే తాము ప్రస్తుతం ఉపయోగించే సొల్యూషన్ 2 ఏళ్ళలోపు పనికిరాకుండా పోతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకనే మనిషి జోక్యాన్ని తగ్గించుకోవాల్సిందిగా లేకుండా కొత్త సాంకేతికను ఉపయోగించుకోవడానికి ఏజెంట్ ఏఐని ఉపయోగిస్తున్నమాట. ఏఐని విస్తృతంగా వినియోగించుకోవడంపై సవాళ్ళు నెలకొన్నప్పటికీ వచ్చే 2 ఏళ్ళలో వాటిని అధిగమిస్తామని దేశీయ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న ఈ రంగంలో వృద్ధి చెందేందుకు అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని, కొత్త ఆవిష్కరణపై మరిన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కొన్ని దేశీయ సంస్థలు సొంతంగా తయారు చేసుకోవడం కాకుండా ఏ సొల్యూషన్ కొనుక్కోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా వివరిస్తున్నారు. ఈ నేపథ్యం అవసరాలకు అనుగుణంగా మలుచుకోగలిగేలా వాటిని తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఏ పురుగులను ముందంజలో ఉండేందుకు, దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలు పొందేందుకు పరిస్థితులు తగ్గట్టుగా మలుచుకోగలిగిన ఆవిష్కరణపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సర్కారుకు కూడా చెప్తున్నారు. ఇటు వినియోగం వేగవంతం కావడం, అటు దీర్ఘకాలంలో నిలబడగల వ్యూహాన్ని అమలు చేయడం మధ్య సమతూకం పాటించినప్పుడు ఏఐపై పెట్టుబడులకు వెళ్తామని వివరిస్తున్నాం. అంటే ఏజెంట్కి అంటే మనిషి జోక్యం చేసుకునే అవసరం లేకుండా స్వతంత్రంగా నిర్దేశిత పనులను పూర్తి చేసుకుని ఉపయోగపడే టెక్నాలజీపై మన భారత్ ముందు ఉందన్నమాట. ఇందులో కొత్త ఏజెంట్కి ఏఐని ఉపయోగించుకుంటుంది భారత్. ఈ విధంగా భారత్ ముందంజలో పనిచేస్తుంది. భారత కంపెనీ కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. ఏజెంట్కి ఏఐలో భారత్ టాప్గా ఉంటుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.